సరిగ్గా ఏడాది క్రితం ములుగు జిల్లా అడవిలో ఊహకందని విధ్వంసం చోటు చేసుకుంది. గంట వ్యవధిలో వేలాది చెట్లు నేలకొరిగాయి. అలా ఎందుకు జరిగిందో, అన్ని వేల చెట్లు ఎందుకు కూలాయో ఇప్పటికీ కారణాలు తెలియరాలేదు. టోర్నడో లాంటి విధ్వంసం అనే భావన మాత్రమే మిగిలింది తప్ప సరైన శాస్త్రీయ కారణాలు తేలలేదు. అది ఇంకా మిస్టరీగానే ఉండిపోయింది. 2024 ఆగస్టు 31న ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం అభయారణ్యంలో వేల చెట్లు కూలిపోయాయి. మేడారం తాడ్వాయి రహదారిలో వందల ఎకరాల్లో చెట్లు విరిగిపడ్డాయి. ఆగస్టు 31న సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. తెల్లవారి చూసేసరికి తాడ్వాయి మేడారం రోడ్డుకు రెండు వైపులా 2 కిలోమీటర్ల పొడవున చెట్లు కూలాయి. 800 ఎకరాల విస్తీర్ణంలో 50,000కు పైగా చెట్లు నేలకూలాయి. భారీ వృక్షాలు కూడా వేళ్లతో సహా పెకిలించబడ్డాయి. అటవీ సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. డ్రోన్ కెమెరాల ద్వారా ఆ ప్రాంతాన్ని జల్లెడపట్టారు. కూలిన చెట్లన్నీ ఒకవైపే పడి ఉన్నాయి. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడమే ఈ విధ్వంసానికి కారణం కావచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. శాటిలైట్ నివేదికల ప్రకారం బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో నుంచి వచ్చిన గాలులు మేడారం సమీపంలో ఢీకొట్టడంతో ఈ విధ్వంసం జరిగిందని అంచనాకు వచ్చారు. తాడ్వాయి సమీపంలోని అడవిలో సుమారు 120 జాతులకు చెందిన చెట్లు పడిపోయాయి. పరిస్థితిని పునరుద్ధరించేందుకు ములుగు డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేశారు. అటవీ సంరక్షణ కోసం 5 ఏళ్ల పాటు తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ప్రభుత్వం నుంచి స్పందన లేదు. విరిగిపోయిన చెట్ల నుంచే మళ్లీ మొలకలు చిగురిస్తున్నాయి. అది మంచిదే అయినా పాత పరిస్థితి ఏర్పడడానికి అనేక ఏళ్లు పడుతుంది. హరితహారం పేరుతో ఖాళీ ప్రాంతాల్లో చెట్లు నాటేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది ప్రభుత్వం. ధ్వంసమైన అటవీ ప్రాంతాన్ని పునరుద్ధరించడానికి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అరుదైన జాతులు ఉన్న మేడారం అడవులను పునరుద్ధరించడం ఎంతో అవసరమని స్థానికులు చెబుతున్నారు. అమెరికా తరహాలో టోర్నడోలు రావడం జరిగింది. ఆ టోర్నడో ప్రభావం కొండాయి దగ్గర నుంచి మొదలు పెడితే తాడ్వాయి మేడారం మధ్య నుంచి కొండపర్తి వరకు పోవడం జరిగింది. ఆ మొత్తంలో అటవీ ప్రాంతం అదంతా. ఆ అటవీ ప్రాంతంలో దాదాపు 50,000 చెట్లు మొత్తం పనికి రాకుండా పోయినాయి, నాశనమైనాయి అని చెప్పి అటవీ శాఖ వారే ప్రకటించడం జరిగింది. కానీ ఈనాటి వరకు ఆ 50,000 చెట్లను రీప్లేస్ చేయడానికి ఎలాంటి చర్యలు అటవీ శాఖ చేపట్టలేదు. నార్త్ అమెరికా దేశాల్లో మాత్రమే టోర్నడోలు ఏర్పడతాయి. ఆ తరహా సుడిగాలులే మేడారంలో విధ్వంసం సృష్టించాయన్న అనుమానాలు తప్ప ఇప్పటికీ ఎలాంటి శాస్త్రీయ నిరూపణలు లేవు. అందుకే ఆ పెను విధ్వంసం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.